డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన పార్టీ క్యాడర్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే పదవి అనేది చాలా చిన్నదని, ఆయన ఇమేజ్ ని జీర్ణించుకోలేకే జగన్ ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు దుయ్యబట్టారు. పవన్ పై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అంటున్న ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ తో మా ఒంగోలు ప్రతినిధి సుధాకర్ ఫేస్ టు ఫేస్. సీఎం పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో అయితే పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు జనసేన క్యాడర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ మనతో ఉన్నారు. సార్, నిన్న పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశమే ఈ మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందండి. ఎవరు అతనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలాంటి పెద్ద వ్యాఖ్యలు అనేది సరికాదని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పెద్దలు చెప్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో మనం ఏమి సాధించలేమండి. గతంలో చాలా దెబ్బతిన్నాము. అలాంటివి దెబ్బతిన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం అనేది ఎవరు కరెక్ట్ అని అంటలేదు. పెద్దలు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాము. కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ భారతదేశంలోనే ఒక ప్రముఖులుగా అందరూ ఆలోచిస్తున్నారు. ఈరోజు మన భారతదేశంలో ప్రతి ఒక్క మంది ఎందుకు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఇంత పెద్ద సినిమా ఫీల్డ్ వదిలేసుకొని వచ్చి మన ఆంధ్రప్రదేశ్ని బాగుపరచాలని చెప్పి చూస్తున్నారు అనే ఆలోచన మీద ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారండి. కానీ ఒక మనుషుల్ని మనం విమర్శించుకుంటూ పోతూ ఉంటే ఇది ఎప్పుడు మన సక్సెస్ కాదండి. విమర్శించుకోవడమే ఇది ఒక్కటి ఆలోచన అంటే తప్పండి. ఆయన ఈరోజు డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థని ఎంతో ముందుకు తీసుకెళ్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అనేది ప్రతి ఒక్కళ్ళు చాలా కోపంగా ఉన్నారండి. అది అందరూ ఇలాంటి ఆలోచన విధానంలో ఉన్నప్పుడు మీరు ఈ రకంగా మనం కొన్ని విషయాలని పబ్లిక్కి తీసుకెళ్ళి ఈ కించపరిచి మాట్లాడి చేస్తున్నప్పటికీ జనసేన కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు అందరూ ఎన్డీఏ కూటమి కానీ ప్రతి ఒక్కళ్ళు దీన్ని చాలా సీరియస్గా కోపంగా పశ్చాత్తాపడుతున్నారు. ఇలాంటి పడినప్పుడు మీరు పశ్చాత్తాపం ఎందుకు పడుతున్నారంటే ఇంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు గతంలో జరిగిన చాలా ఇబ్బంది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇలాంటిది చూస్తా మనుషుల్ని విమర్శించి మాట్లాడటం వల్ల వచ్చే రోజుల్లో కానీ ఇంకా పరిణామం ఎదుర్కొంటారండి. అయితే గతంలో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శించారు. ఈసారి మాత్రం ఆయన ఏదైతే ఎమ్మెల్యే పదవి విషయంలో జగన్ చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తున్నారు? సార్, ఈరోజు జనం అందరూ వచ్చి 21 సీటుకి 21 సీటు 100% మనకి రేట్లో గెలిచిన వ్యక్తి భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ గారు అండి. ఆయన్ని విమర్శించడం అనేది తనకే మనం వదిలేస్తున్నామండి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలోనే ఒకవైపు ఎందుకు చూస్తున్నారు అంటే నిజాయితీ. అతని సినిమాలు అన్నీ వదులుకొని కోట్ల రూపాయలు వచ్చే ఆదాయాన్ని వదులుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఏదో చేయాలి ఒక తపన అతను ఉన్నబట్టి అలాంటి వ్యక్తులు వచ్చారండి. అతను ఎమ్మెల్యే పదవి చిన్నదండి. అసలు ఎమ్మెల్యే పదవి ఫస్ట్ ఏందండి, 12 సంవత్సరాలు కష్టపడి అతను పోరాడి గవర్నమెంట్ తీసుకొచ్చే దాంట్లో ఎన్డీఏ కూటమి అంతా కలిసే దాంట్లో ఆ ప్రముఖుడు అండి. ఈరోజు మోడీ గారు ఎంతో గౌరవిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవిస్తున్నారు, నెక్స్ట్ లోకేష్ గారు అన్నాన్ని ఎంతో అభిమానంగా ప్రేమగా ఓ ఫ్యామిలీ మెంబర్గా గౌరవిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్యే అనే పదవి చాలా చిన్నదండి ఆయనకి. ఏదైతే వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను మాత్రం జనసేన క్యాడర్ మాత్రం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తుంది. పవన్ కళ్యాణ్ పై వైఎస్ జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓరలేకే వైఎస్ జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే పదవి పవన్ కళ్యాణ్కి ఎమ్మెల్యే పదవి అనేది చాలా చిన్నది. ప్రజల్లో ఉన్న అభిమానం కన్నా ఈ ఎమ్మెల్యే పదవి అనేది చిన్నది. పవన్ కళ్యాణ్ పై ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి వైఎస్ జగన్ చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.